చెవు ఉంది అవును. వినిపిస్తుంది. ఇయర్ ఫోన్ తీసుకెళ్ళి ఇక్కడ పెట్టుకుంటే వినిపిస్తుంది. సంకలో పెట్టుకుంటే వినబడదు. వినపడదు. సింపుల్ లాజిక్. అవును. ఎందుకు ఇది వదిలేటువంటి ఎనర్జీని ఇది రిసీవ్ చేసుకుంటుంది. హ్మ్. స్మెల్ని ఇది రిసీవ్ చేసుకుంటుంది. చూడడం కంటితో చూస్తున్నాం, మాట్లాడడం నోటితో మాట్లాడుతున్నాం, అవును. ఏదైనా హ్యాండిల్ చేయడం చేతితో హ్యాండిల్ చేస్తున్నాం. కానీ ముక్కుతోనో లేదా కంటితోనో పట్టుకోలేం, అసలు. చెవుతోనో పట్టుకోలేం. ఏంటి ఈ ఎనర్జీ దీనికి ఉంది, ఈ ఎనర్జీ దీనికి ఉంది, ఈ ఎనర్జీ దీనికి ఉంది. అలాగే వాస్తులో కూడా ఏంటంటే నీ రిలేషన్స్ బాగుండాలి, నైరుతిలో ఉంటుంది ఎనర్జీ, లేదా తూర్పులో ఉంటుంది, తూర్పులో పూర్వశత్తు ఉంటుంది. సభాగారు అంటారు. హ్మ్. నీకు ధనం నిలబడాలి, ఉత్తరంలో కుబేర స్థానం, కుబేరుడు ఉంటాడంటారు. హ్మ్. అందుకని కుబేరుడు అక్కడ ఆ యొక్క ఎనర్జీని పెట్టారు. మీరు అనిపించవచ్చు అదేమిటంటే అది ఎలా నమ్ముతాం, విశ్వకర్మ ప్రకాశిక సంస్కృత గ్రంథం చదువు తెలుస్తుంది. మీకు ఎంత తాగేందుకు తిరుపతి నమ్ముతాంగా, తిరుపతిని అవును. తిరుపతిలో కోనేటి ఉంటుంది, కోనేరు. కోనేరు. ఆ కోనేరులో కూడా ఏ ఏ దేవత వచ్చి ఎక్కడెక్కడ తన శక్తిని పెట్టిందని ఉంటుంది. ఉత్తరంలో ఇంద్రుడే వచ్చి తన శక్తిని పెడతాడు. మరి ఉత్తరంలో ఎందుకు పెట్టాడు అక్కడ?